సో ఇక ఇది వాళ్ళ మనకి మెయిన్ బ్యానర్ ఐటెం. సంక్రాంతి కానుకగా ఆంక్షలు లేని రైతు భరోసా. ఆంక్షలు లేని రైతు భరోసా అంటున్నారు. ఒక పక్కనేమో ఈ రాళ్ళు రప్పలు కొండలు గుట్లకి ఇవ్వనని చెప్తున్నారు. మరి ఈ ఆంక్షలు లేని రైతు భరోసా అంటే మాకు తెలియదు. సరే, 11 మండలాలు 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ, ఫిబ్రవరి నుండి సన్నబియ్యం పంపిణీ 2000 పెంచుతూ ఎకరాకు 12,000 ఇవ్వాలని నిర్ణయం. రైతు భరోసాని 2,000కు పెంచుతూ ఎకరాకు 12,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇవాళ నుంచి. ఇంకా అది భూమి లేని వ్యవసాయ కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 ఆర్థిక సాయం. నూతన టూరిజం పాలసీకి మంత్రివర్గం ఆమోదం. పాలమూరు ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు, సింగూరు ప్రాజెక్టుకు రాజనరసింహ పేరు. పంచాయతీరాజ్ శాఖలో 558 కారుణ్య నియామకాలు. మీడియా సమావేశంలో వివరణ వెల్లడించిన సీఎం రేవంత్. వ్యవసాయేతర భూములకు భరోసా లేదని స్పష్టీకరణ. ఇదొక్కటి దీంట్లో చెప్పుకోదగ్గ మంచి పాయింట్. మనం వ్యవసాయేతర భూములకు లేదు, ఏదైతే గత ప్రభుత్వం ఈ రాళ్ళు రప్పలు కొండలు గట్లకి ఇచ్చిందో వాటికైతే ఇవ్వట్లేని చెప్తున్నారు. ప్రధానంగా మనకి అన్ని వార్తాపత్రికల్లో అదే వస్తుంది. కానీ రైతు భరోసా మాత్రం 15,000 కాదు 12,000 ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో వీళ్ళ ప్రధాన ఎలక్షన్ హామీ, గతంలో అంటే పంటకి 7,500, వాళ్ళు గత ప్రభుత్వం 5,000 ఇచ్చేవాళ్ళు, మేము 7,500 అంటే 2 పంటలకి సంవత్సరానికి గాను రైతు భరోసా. గతంలో రైతు బంధు సంవత్సరానికి 10,000 ఉండేది, మేము దాన్ని 15,000 చేస్తామని చెప్పి ఎలక్షన్ హామీలో చెప్పిన భాగం అదొకటి ప్రధాన హామీ. దాన్ని ఇప్పుడు 12,000కి కుదించింది కాంగ్రెస్ పార్టీ. మరి దీనిపైన రైతుల నుంచి ఖచ్చితంగా తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 100%. అది కూడా మీరు 2 విడతల్లో ఇస్తా అంటున్నారు. ఇప్పటికే మీరు సంవత్సరం అయింది, ఆల్రెడీ ఒక పంట అయిపోయింది, రెండో పంట కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు మీరు సంక్రాంతికి ఇచ్చి ఇప్పుడు ఇచ్చే రైతు భరోసా ఎందుకు? వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇప్పుడు పంట పెరిగేది ఎవరు? సంక్రాంతికి ఎవరన్నా రాష్ట్రంలో పంట వేస్తారు? ఎవరన్నా సంక్రాంతికి ఎవరు యాసంకి వేస్తారంటే దాదాపు మనకి మార్చిలో లేకపోతే ఫెబ్ ఎండింగ్లో పంట వేస్తారు. ఇప్పుడు మీరు ఇచ్చిన రైతు భరోసా ఎందుకు పనికి వస్తాయి? అవి 2 విడతల్లో ఇస్తా అని చెప్పారు కదా మీరు. 12,000 6,000 6,000 అంటే ప్రజల్ని ఖచ్చితంగా మోసం చేసినట్టే. ఇది స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవాల్సింది మీరు. ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఖచ్చితంగా 100కి 100% ఉండి తీరుతుంది. 15,000 ఇస్తామని చెప్పారు మీరు, చాలా సందర్భాల్లో చెప్పారు మీరు. కానీ ఇప్పుడు దాన్ని 12,000కు కుదించారు, అది కూడా 2 విడతల్లో. పైపెచ్చు సరే, ఈ వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు వర్తింపు, వ్యవసాయ అంటే నాన్ అగ్రికల్చర్ భూములకు ఇవ్వమని చెప్తున్నారు కానీ మీరు ఈ వ్యవసాయ భూములకు ఇవ్వకుండా మీరు చేసింది మంచి పనే కాదంట్లా. ఏదైతే రాళ్ళు రప్పలు ఈ కొండలు ఇలాంటి వాటికి ఇవ్వకుండా మీరు ఆపింది మంచి పనే. కానీ ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇది మంచి విషయమే. కానీ మీరు 15,000 ఇస్తా అని చెప్పి మాట తప్పడం మాత్రం అసలు కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. సో ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం కింద ఏటా 12,000 ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం నుంచి దీన్ని అమలు చేస్తామన్నారు. అదే రోజు నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 సాయం అందిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డు లేని వారికి అదే రోజు నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం తమ విధానమని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డుల గురించి కూడా గొప్ప విషయం చెప్పారు. చాలా ఏళ్లుగా రేషన్ కార్డుల సమస్య ఉంది. ఇప్పటి వరకు కార్డులు లేని వారికి కొత్తగా ఇవ్వాలని నిర్ణయించాం. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన పథకాలు 26 నుంచి ప్రారంభమవుతాయి. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం అమలైన 70 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఈ పథకాన్ని ఆ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. సో కొత్తగా రేషన్ కార్డ్స్ కూడా ఇస్తారంట. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండుగ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నాం. వీటికి సంబంధించి ఇప్పటి వరకు ప్రసాద సాధనాలు ఊహాగానాలతో గందరగోళం సృష్టించాయి. వీటిని పటాపంచలు చేస్తూ మా సహచర మంత్రుల సూచన మేరకు నిర్ణయం తీసుకొని రైతులకు శుభవార్త వినిపిస్తున్నాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రైతు బంధు 10,000 ఇస్తే మేము ప్రజాపాలనలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2,000 పెంచి అందరికీ 12,000 ఇవ్వాలని నిర్ణయించాం. కానీ మీరు చెప్పింది 12,000 కాదు, ఇచ్చిన హామీ మేరకు 12,000 అని చెప్తున్నారు. కానీ మీరు చెప్పింది 15,000 ఇస్తా అని చెప్పారు ఎకరాకి, కానీ దాన్ని 12,000 చేశారు.
ఇక తండాలు గూడాల్లోని వ్యవసాయ రైతు కుటుంబాలకు భూమి లేకపోవడం శాపం, వారిని ఆదుకోకపోవడం శాపం అవుతుంది. నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పల్లెలు వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చారు. వారు మనలో భాగమైన గుర్తించి భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఇది కూడా మంచి విషయమే. రేషన్ కార్డులు ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. దాంతోపాటుగా ఈ రాళ్ళు రప్పలు కొండలు గట్లు వీటన్నిటికి ఇవ్వాలని చెప్పింది కూడా మీరు అంతా మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవి. కానీ 15,000 తగ్గించడం మాత్రం ప్రజలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యరు ముఖ్యమంత్రి గారు. దీంతోపాటు దరఖాస్తు లేకుండానే రైతు భరోసాకి దరఖాస్తు ఏదో చేసుకోవాలి 5, 6, 7 తేదీల్లో అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఖండించారు. రైతు నుంచి ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే రైతు భరోసా చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వ్యవసాయోగ్యమైన భూమికే ఇవ్వాలని నిర్ణయించినందున మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు, రేషన్ కార్డుతో పాటు డిండి ఎత్తిపోతల పథకానికి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలన్న ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అన్ని పంటలకు కలిపి సుమారు 1,30,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. గతంలో కూడా ఇదే జరిగింది. 1,30,00,000 ఎకరాలకు గతంలో కూడా ఇచ్చింది. అయితే ఎకరాకు 7,500 చొప్పున ఇస్తామని చెప్పి 6,000 చొప్పున ఏడాదికి 12,000 ఇవ్వడంపై కూడా చర్చ జరిగింది. చివరకు ఆర్థిక పరిస్థితి, మిగిలిన పథకాలు, రుణమాఫీ, బోనస్ అమలు ఇలా అన్నింటినీ పరిగణనలో తీసుకొని ఏడాదికి 12,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీని గురించే ప్రధాన చర్చ నడుస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో. 15,000 ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరోసారి మాట తప్పింది. వీళ్ళు ఇచ్చిన 6 హామీలు, 13 గ్యారెంటీల్లో ఇది ప్రధానమైన హామీ. సో దీని విషయంలో మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మరి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి చూడాలి దీనిపైన ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఏ విధంగా ప్రజలు స్పందించబోతున్నారు అనేది మాత్రం మనకి సస్పెన్స్గానే ఉండబోతుంది.